చూస్తే నువ్వు సైలెంట్ ఉన్నావు కానీ నీ గొంతు విప్తే మాత్రం దద్దరిల్లిపోతుంది స్టూడియో. అంత మంచిగా వాడుతున్నావు అన్న. అట్లనే ఏ నుంచి వచ్చినావు, ఎక్కడ, అమ్మ నాన్న ఏం చేస్తారు? అమరాబాద్ అక్క, మాది నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం. అక్కడ నుంచి వచ్చిన మేడం. మీకు బాగా పేరు తెచ్చిన పాట ఏదైనా ఉందా? తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది అమరవీరులు. తెలంగాణ ఉద్యమంలోని ఒక చిన్న పాట అక్క. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో. ఈ కష్టాలన్నీ పోవాలంటే మంచిగా చదువుకోవాలి ఆడపిల్లలు. సావిత్రిబాయి పూలే అనేకమంది కష్టాలు కోర్చుకొని పిల్లలకు పాటలు చెప్పనికపోతుంటే పేడ గుడ్లు టమాటాలన్నీ విసిరేసి ఏలన చేసినా కానీ ఇవాళ ఆడపిల్లలకు చదివేందుకంటే ఆనాడు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. అట్లాంటి వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళు. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇక నేను వస్తా అన్నది ఇంటర్వ్యూకుల్లా, మీరు ఏదో అనుకోకుండ్రి. ఇక గియాల్లో అయితే ఒక మంచిగా నాస్వరం గంగతో దాంట్లో అయితే ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకొచ్చిన. ఇక ఉద్యమ కళాకారులు మస్తు మంది ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది టాలెంట్ ఉన్నా గానీ బయటికి రాలేని పరిస్థితి. ఇక అట్లా నడిచిపోతుంది, కర్మానుసారంగా పోతా ఉన్నారు. కానీ అట్లాంటి వాళ్ళనే బయటకు తీయాలని నాస్వరం గంగతో మనం స్టార్ట్ చేసుకున్నాం కదా. ఇక గియాల నాగరాజన్ వచ్చిండు, ఉద్యమ కళాకారుడు, మస్తు పాటలు పాడతారంట. మరి ఏమేం పాటలు పాడతారు, అన్న ఏం చేస్తాడో అన్నీ అరుచుకుందామా? పారి అన్న నమస్తే. నమస్తే అక్క, ఎట్లున్నావన్నా? బాగున్నాక. నాగరాజన్న, ముందుగల్లా మనం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా మీరు ఉద్యమంలా ముందుగల్లా అమరవీరులను తలుసుకుంటారు. సో మనం ఇక్కడ కూడా ముందుగల్లా ఒక్క మంచి అమరవీరుల పాట పాడండి. సరే అక్క. కొడుకా కళ్ళల్ల ఉన్నవో నా బిడ్డ నీవు యాదిలున్నవో, మన పల్లె నిన్నడుగుతోందిరా, నీ కొరకు ఎదురు చూస్తుందిరా, చదువుకుంటానని నీవు పట్నమెల్లినావయా, ఆ పెద్ద చదువులు చదివి పేరు తెస్తానంటివో. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది అమరవీరులు. తెలంగాణ ఉద్యమంలోని ఒక చిన్న పాటక్క. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో. మొలిసిన నేరమే నా తెలంగాణ జిల్లాలో, మిరుగురు మలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, దూడబర్లతో ఊళ్ళోకొచ్చి బామగారితో ఓటలు నడిపి, బామగారితో ఓటలు నడిపి, పస్తులు తిని పడుకుంటారో నా తెలంగాణ పల్లెలో, పరువుకు ఉరితాడేస్తారో నా తెలంగాణ జిల్లాలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో.
నిజంగా. అక్క అన్న చూస్తే నువ్వు సైలెంట్ ఉన్నావు, అక్క కానీ నీ గొంతు విప్తే మాత్రం దద్దరిల్లిపోతుంది స్టూడియో. అంత మంచిగా వాడుతున్నావు అన్న. అట్లనే ఏ నుంచి వచ్చినావు, ఎక్కడ, అమ్మ నాన్న ఏం చేస్తారు? అమరాబాద్ అక్క మాది, నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం. అక్కడ నుంచి వచ్చిన మేడం. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయమే మేడం. వ్యవసాయమేనా? మీరు ఒక్కరేనా? ఒక్కనే మేడం. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ గా డిగ్రీ అయిపోయింది మేడం. డిగ్రీ ఇంకా ప్రోగ్రామ్ చేసుకుంటూ ఇవే ఉంటా. ఓకే, అంటే రెగ్యులర్ గా ప్రోగ్రామ్ చేసుకుంటా. అంటే ఏదైనా జాబ్ కోసం ట్రై చేయట్లేదా? జాబ్ అంటే ఇంకేం లేదు మేడం, ట్రై చేయలేదు. ఇంకా ఇంట్రెస్ట్ లేదు, ఇటు పాటల మీద ఇంట్రెస్ట్. అవును మేడం. సరే, అట్లనే అన్న మీరు ఇప్పటి వరకు పాటలు పాడుతున్నారు కదా, సో మీకు బాగా పేరు తెచ్చిన పాట ఏదైనా ఉందా? పేరు తెచ్చిన పాట ఇప్పుడు మీరు ఏదైనా ప్రోగ్రామ్ కి వెళ్ళిండ్రు అనుకో, ఫలానా నాగరాజన్న వచ్చిండ్రంటే అరే ఈ పాట వాడతారని అందరికీ తెలుసు. అట్లాంటి పాట ఏదైనా వాడండి. ఓకే. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా, తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా, తల్లి గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా, గానమ నా ప్రాణమ తెలంగాణ ఎగసేటి గోదారి ఎదపైన చందహారం, ఎగసేటి ఆ నీలవేణి కృష్ణ నీ కాలి అందర రవలి, పెనుగంగ ప్రాణ ఈత కిన్నేర సాని మోత, యములాడ రాజన్న మన వేల్పురోరన్న, యములాడ రాజన్న కొమిరెల్లి మల్లన్న మన కొలువురోరన్న, జాన్పాడు సైదన్న దీవించ దేవుడన్నా, రాయాల గండి రాయుడు కురుమూర్తి సెన్రాయుడు, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ. అన్న సూపర్ ఉందన్న, నిజంగా నీ వాయిస్ ఒక కంచులాగా ఉన్నది. సూపర్ అన్న. ఎట్లా నేర్చుకున్నావు, ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఈ పాటలు పాడేది? చిన్నప్పుడు ఇంకా స్కూల్లో నుంచే వాడుకుంటా ఉండేది అక్క. ఇంకా స్కూల్లో వాడుకోవడం కానీ పేపర్ వస్తే నేనే చదువుతుండే స్కూల్లో. ఆ పేపర్లో న్యూస్ రాసుకొని బుక్ లో రాసి మళ్ళా పిల్లల ముందు చెప్పేది స్కూల్లో. ఇంకా అట్లా పాటలు ఇట్లా నేర్చుకుని. అవునా, ఫస్ట్ పాటలు పాడడానికి ఎవరైనా ఛాన్స్ ఎవరు ఇచ్చిండ్రు మీకు? ఫస్ట్ ఛాన్స్ అంటే ఇంకా వాళ్ళ వీళ్ళ పెళ్ళేమది అక్క. ఇంకా వాళ్ళ వీళ్ళ ఏమది ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా మన అన్న జానపదాలు కూడా వాడతావా నువ్వు? జానపదాలు ఒక పాట వాడన్న జానపదం. రాయ రాయ మరదల రాయనా మరదల నారంబాలాంటి మరదలు, ఓ రాయ రాయ మరదల రాయ మరదలు, రాయనా మరదల నారంబాలాంటి మరదలు, ఓ నాయన్నల గౌలా నిన్ను చూస్తే మరదల, నీ అందం చూసి నేను మోజుబడితి మరదల, నీ అందం చూసి నేను. రాయ రాయ మరదల రాయనా మరదల నారంబాలాంటి మరదలు, ఓ రాయ రాయ మరదల రాయనా మరదల నారంబాలాంటి మరదలు, ఈ సోకు షాకులు చూసి సక్కెరొచ్చే మరదల, నీ అసొంటి పిల్ల నేర చూడలేదు మరదల, రాయ రాయ రాయనా మరదల నారంబాలాంటి మరదలు. బాగుందన్న పాట. ఇట్లాంటి పాటలు కూడా వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు ప్రెసెంట్ అయితే డిగ్రీ అయిపోయిందని చెప్పిండ్రు, పాటల సైడే పోయిండ్రు. ఊర్లలో నువ్వు పాటలు పాడతావు కదా, ఉద్యమాలు చేసినావు అప్పట్లా, గుర్తుపడతారా అందరూ ఊరుకోయినప్పుడు? గుర్తుపడతారు అక్క. ఏమైనా పాటలు వాడు జరంతా కూర్చొని ఇక్కడ రచ్చబండ కడ అట్లాంటి ఏమైనా ముచ్చట్లు పెట్టుకుంటారా? ఊర్లలో భజనలు చేస్తుంటారు కాక, ఇంకా అప్పుడు పాడుతూ ఉంటాం పాటలు.
దిగు 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 నాగా నగన్న దిగరా సుందరి నాగో నాగా దిగు 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 నాగా నగన్న దిగరా సుందరి నాగో దిగు 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 నాగా నగన్న దిగరా సుందరి నాగో నాగా దిగు 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 నాగా నగన్న దిగరా సుందరి నాగో బామాలంత గూడి నగన్న బావి నీళ్ళ పోతే నగన్న బామాలంత గూడి నగన్న బావి చల్ బావిల ఉన్నావా నగన్న బామా నాగువయ్యో బావిల ఉన్నావా నగన్న బామా నాగువయ్యో బామాలంత గూడి నగన్న బావి నీళ్ళ పోతే నగన్న బామాలంత గూడి దేవా బావిల ఉన్నావా నగన్న బామా నాగువయ్యో నగన్న బామాలంత గూడి నగన్న బావి పిల్లాలంత గూడి నగన్న పుల్లాలేరబోతే నగన్న పిల్లాలంత గూడి చల్ పుల్లల ఉన్నావా నగన్న పిల్ల నాగువయ్యో నగన్న పిల్లాలంత గూడి చల్ దిగు దిగు నాగన్న దిగరో నాగన్న దిగు దిగు నాగన్న దిగరో దిగు దిగు నాగన్న దిగరో నాగన్న చల్ దిగు 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 నాగా నగన్న దిగరా సుందరి నాగో నగన్న ఇట్లాంటి కోలాటం పాటలు పాడుతున్నాయి అక్క ఊర్లలో. అన్న నాగన్న దిగుడేమో కానీ నీ చెమటలు మొత్తం దిగుతున్నాయి అట్లా పానం పెట్టి వాడుతున్నావు, అంత మంచిగా వాడుతున్నావు. అట్లనే అన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కళాకారులు అక్క మంచిగా ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారా? మరి ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారక్క. 10 సంవత్సరాలలో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాగిట ఉద్యోగాలు రావాలని పాటను నమ్ముకొనే ఈ పాటతోనే ప్రయాణం చేసే కళాకారులు ఉంటారు. వేరే పని చేయకుండా ఓన్లీ పాట నమ్ముకొని బతికే కళాకారులు ఉంటారు. వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఇప్పుడు పాట నమ్ముకొని బతుకుతాం కాక మేమంతా. అవును, ఎందుకంటే వేరే పని చేయబుద్ధి కాదు, పాటలు అంటే పాటలతోనే ఉంటారు. అట్లాక ఈ ప్రభుత్వం గిట్ట కళాకారులను ఆదుకోవాలని, మాకు ఉద్యోగాలు కల్పించాలి, నిరుద్యోగ కళాకారులకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నారు. అవును మేడం. ఓకే అన్న, కళాకారుల మీద ఏమైనా పాట ఉందా మీ దగ్గర? ఉందక్క, పాడండి. ఏ తల్లి పురుడు పోసెనో పాటమ్మా నీకు, నా ఇంటి ఇలా వేల్పువో పాటమ్మా నీవు. పాట అంటే కళాకారులు పాట నమ్ముకొని బతుకున్నారు కాబట్టి గాబురాల పాట వయ్యి పాటమ్మా మమ్ముల పావురంగా సాదుకుంటావో, పాటమ్మా మమ్ముల పావురంగా సాదుకుంటావో పాటమ్మా. గాబురాల పాట వయ్యి పాటమ్మా మమ్ముల పావురంగా సాదుకుంటావో, పాటమ్మా మమ్ముల పావురంగా సాదుకుంటావో పాటమ్మా. వలసలు వెళ్ళిపోతూ ఉంటే వలవల మాని ఏడుస్తుంటావు, మళ్ళీ తిరిగి వస్తాడు రాడని మళ్ళా మళ్ళా చూసుకుంటావు మళ్ళా. వలసలు వెళ్ళిపోతూ ఉంటే వలవల మాని ఏడుస్తుంటావు, మళ్ళీ తిరిగి వస్తాడు రాడని మళ్ళా మళ్ళా చూసుకుంటావు. ఉరుకుల పరుకుల గోదావరి వై పాటమ్మా నీవు ఉద్యమాలను లేపుతుంటావో, పాటమ్మా నీవు ఉద్యమాలను లేపుతుంటావో పాటమ్మా. పాట వయ్యి పాటమ్మా మమ్ముల పావురంగా సాదుకుంటావో, పాటమ్మా మమ్ముల పావురంగా సాదుకుంటావో పాటమ్మా. సూపర్ ఉందన్న. అట్లనే మనం మాటతో ఎవరు వినరు, పాట పాడదే మాత్రం మంచి వింటారు. సో పాటతో ఏదైనా సాధ్యమే. అట్లనే అన్న, నెక్స్ట్ ఏం పాట పాడతావు? ఏదైనా జానపదం పాడన్నా. రేలారే రే
జుంబకు 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 బోలా జుంబకు జుంబకు జుం హా జుంబకు 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 బోలా జుంబకు జుంబకు జుం హా జుంబకు 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 బోలా జుంబకు జుంబకు జుం టా జుంబకు 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 బోలా. అడవి తల్లికి దండాలు ఓం ఓం తల్లి అడవికి దండాలు ఓం ఓం అడవి తల్లికి దండాలు ఓం ఓం తల్లి అడవికి దండాలు ఓం. రేలా 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 రే రేలా 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 రే. కొండల నుండి కొనల నుండి గోదారమ్మ పరుగుల చూడు గోదారమ్మ పరుగుల. ఈ కొండల నుండి కొనల నుండి గోదారమ్మ పరుగుల చూడు. వంపులు దిప్పుతూ వయ్యారంగా నాగు పాముల నరకలు చూడు. అడవిలో సింహాలం సింహాలం అడవిలో సింహాలం దేనికి భయపడము భయపడము దేనికి భయపడము ఎవనికి తల వంచం తల వంచం ఎవనికి కొమరం భీముని తమ్ములం ఆదివాసి బిడ్డలం రేలా 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 రే రేలా 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 రే. ఇప్ప పుల సార తెచ్చి ఓ సాకబోస్తామే తల్లి ఆ ఇప్ప పుల సార తెచ్చి సాకబోస్తామే తల్లి. కోరుకున్న కోడి పిల్లను తెచ్చి కోసి ఆరగిస్తాము రావే రేలా 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 రే రేలా 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 రే. అన్న నిన్ను కుర్చేసి కూర్చోబెట్టినాం గాని అసలు నిలబెడిపించి పాడేది ఉండే కదా. మొత్తము పాట పాడక ముందు సైలెంట్ గా అక్క అక్క అంటున్నావు గాని పాట పాడితే మొత్తం డాన్స్ చేస్తున్నావు. అడవి ఇంకా మంచి మంచి పాటలు ఉంటాయి అక్క. మరి లేట్ ఎందుకు ఇంకొక పాట షురు చేసుకో. అన్యము పుణ్యమెరుగాని మా ఆదివాసీల అమ్మవు అన్యము పుణ్యమెరుగాని మా గుండెల్లో గూడు కట్టుకున్న గుహుడాలకే పెద్ద దిక్కువు గుండెల్లో గూడు కట్టుకున్న ఈ పిల్లల ఆకలి తెలుసుకొని తీరొక్క పంటలిద్దువమ్మ పిల్లల ఆకలి తెలుసుకొని తీరొక్క ఈ పిల్లల ఆకలి తెలుసుకొని తీరొక్క పంటలిద్దువమ్మ పిల్లల ఆకలి తెలుసుకొని ఉన్ననాడు కలిసి తింటామో లేకుంటే నిన్ను కలుసుకుంటాము అడివమ్మా ఓ అడివమ్మా మా తల్లి వందనాలమ్మా మా తల్లి వందనాలమ్మా. నింగిని నేల ముద్దాడి నట్టు ఎత్తైన కొండ కోనలు కొండకు పచ్చ కొంగు గప్పినట్టు ఎత్తైన డొంకదారులు చెట్టుకు ఎన్నో కొమ్మలమ్మ కొమ్మ కొమ్మకు ఒక్క కోయిలమ్మ కొమ్మకు ఎన్నో కొమ్మలమ్మ కొమ్మ కొమ్మకు ఒక్క కోయిలమ్మ. అడివంతా రాగమెత్తంగా కొండంతా పాట వాడంగా అడివమ్మా ఓ అడివమ్మా మా తల్లి వందనాలమ్మా మా తల్లి వందనాలమ్మా. అంటే మీకు డాన్స్ వచ్చా అన్న? డాన్స్ ఏం రాదు మేడం. అంటే ఈ పాటలు పాడుకుంటా మొత్తం నీలం అయిపోతున్నారు అంటే మొత్తం మనసుకు తీసుకొని మరి పాడుతున్నారు. అంటే అడవి అట్లా ఆదుకుంటది పిల్లగా. ఇప్పుడు మీరు మొత్తం చుట్టుపక్కల మీ ఊరు మొత్తం ఆదివాసులు వాళ్ళే నివసిస్తారు కదా. అడవి ప్రాంతం మాది అమరాబాదు. అంటే గోండు భాష వచ్చా అన్న మీకు? తెలియదు మేడం మాది గోండే. పాట వచ్చా ఏమన్నా? పాటలు గిట్ట రాక
అంటే పాడినంత సేపు మొత్తం ఇట్లా ఊగుతూనే ఉన్నావు అన్న. కొందరిది కొన్ని అంటే ఇప్పుడు పాడే విధానము కొందరు నైజం ఏంటిదంటే ఇటు చూసుకుంటా అటు మీరు కింద చూసుకుంటా వివరించుకుంటా మంచిగా వాడుతున్నారు. ఎట్లా నేర్చుకున్నారు ఇవన్నీ పాటలు? ఇంకా చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం మాకు. ఇంకా చదువుకుంటూ పాటలు పాడడం, ఇంకా ఊర్లలో బాల్య వ్యూహాల పైన కానీ, చిన్నపిల్లల చదువుల గురించి కానీ, అంబేద్కర్ పాటలు కానీ, కష్టాల గురించి, ఊర్లలో బతుకులు ఎలా ఉంటాయి, అనేకమైన విషయాలు పాటలు. మరి ఇంకొక పాట అనుకుంటావా? పాడదాం అక్క. పాడు. ఊర్లలో ఆడపిల్లల కష్టాల గురించి ఒక పాట. బడికి పంపించాలి, ఆడపిల్లలను మగపిల్లలు సమానంగా చూడాలని చెప్పి. పాడన్నా. ఆడపిల్ల ఎంత కష్టం చేసినా కానీ ఇంట్లో అన్ని పనులను చేసి అణిగిమణిగి ఉండాలి. ఇంట్లో ఉన్న ఆడపిల్ల పొద్దు పొడుపుతో పోటీ, ఇంట్లో ఉన్న ఆడపిల్ల పొద్దు పొడుపుతో పోటీ, ఇంట్లో ఉన్న ఆడపిల్ల పొద్దు పొడుపుతో పోటీ, ఇంట్లో ఉన్న ఆడపిల్ల అన్ని పనులను చేసి అణిగి మణిగి ఉండాలి, అన్ని పనులను చేసి అణిగి చల్లి. ఎవరి శాపమోయమ్మా నీ చిన్ననాడే నీకిన్ని బాధలు, ఎవరి శాపమోయమ్మా నీ చిన్ననాడే నీకిన్ని బాధలు, ఎవరి శాపమోయమ్మా నీ చిన్ననాడే నీకిన్ని కష్టములు, ఎవరి శాపమోయమ్మా. ఎందుకు చెప్తుందంటే ఆడపిల్ల మగపిల్లాడు పుడతారు ఒక తల్లిదండ్రులకు. ఆడపిల్లకు పెళ్లి చేస్తే పోతా అని చెప్పి మగోళ్ళని చదివిస్తారు. ఆడపిల్లని ఏం చేస్తారని నువ్వు అడగాలి క్వశ్చన్. ఆడపిల్లని ఏం చేస్తారంటే యాళ్ళగాంగనే అమ్మా నీకు వెతుకుతుంటది కూలి, యాళ్ళగాంగనే అమ్మా నీకు వెతుకుతుంటది చల్లి, అల్లగాంగనే అమ్మా నీకు వెతుకుతుంటది కూలి, యాళ్ళగా ఏమైతే 9కి పొలిమేరవతల బావి పొద్దు పోయిన సద్ది, పొలిమేరవతల బావి పొద్దు ముద్ద కారము బువ్వా మాకు కడుపు నిండదే అవ్వా, ముద్ద కారము బువ్వా కడుపు లెక్కలారని కష్టం లెక్కకు రాదే అమ్మా, లెక్కలారని కష్టం. అన్ని పనులు చేసినా గాని ఆకిలు కాలే కడగాలి గిన్నెలు అన్ని దోవిన తర్వాత కూడా లెక్కలారని కష్టం లెక్కకు రాదే అమ్మా, లెక్కలారని కష్టం. నువ్వన్ని పనులను చేసి అణిగి మణిగి ఉండాలి, అన్ని పనులను చేసి అణిగి మణిగి ఉండాలి. ఇలాంటి కష్టాలు ఆడపిల్ల కష్టాలు. ఈ కష్టాలన్నీ పోవాలంటే మంచిగా చదువుకోవాలి ఆడపిల్లలు. సావిత్రిబాయి పూలే అనేకమంది కష్టాలు కోర్చుకొని పిల్లలకు పాటలు చెప్పనికపోతుంటే పేడ గుడ్లు టమాటాలన్నీ విసిరేసి ఏలన చేసినా కానీ ఇవాళ ఆడపిల్లలకు చదివేందుకంటే ఆనాడు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. అట్లాంటి వాళ్ళ జీవిత చరిత్ర చదవాలి. చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, నీ త్యాగం మేం మరువము సావిత్రిబాయి పూలే, నీ పోరు బాట నిరువము సావిత్రిబాయి పూలే. బాబాసాహెబ్ అంబేద్కర్ కంటి నిద్రను కన్న బిడ్డలను తన జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి అట్టడుగు వర్గాల కోసం అణగారిన వర్గాల కోసం తన బిడ్డలు చనిపోతున్నా కానీ చదువుకొని భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 1118 రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, అందుకో దండాలు ముందుగా నిన్ను దలచి పాటలు వాడేమో, ముందుగా మిముదలచి పాటలు వాడేమో, చీకటి మా బతుకుల్లో సూర్యుడు వడవంగో,
బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో నీ తల్లి భీమబాయి నీ తండ్రి రామ్జీ నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడికులకు పండుగ రోజంట ఏప్రిల్ 14 పుట్టిన రోజంట అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో అవహేళన చేసినా గాని అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిలుబడిలో అవమానం చేసినప్పుడు చల్ ఈ అంటరాని తనమును పాటించిన వారికి తగిన శాస్త్రి చేస్తానని శపథము చేశావు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురు చల్ అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ పాట అన్నా అక్క ఎంత బుద్ధిమంతుడు లెక్క కూర్చుంటున్నావంటే పాట అయితే నిజంగా ముందరొట్ట మీకు చెమటలు వస్తున్నాయి ముందర కూర్చున్న వాళ్ళకి అందరికి చెమటలు పడతాయేమో కదా నువ్వు పాట పాడితే స్టేజ్ మీద సూపర్ అన్నా అక్క ఉద్యమ పాటలు ఎట్లా వాడతావు ఆల్రెడీ అందరికి ఎరకైపోయింది ఇక నువ్వు జానపదం ఎట్లా వాడతావు ఒక్కసారి మా ప్రేక్షకులు ఇట్లా దుమ్ము లేచిపోవాలా చూసిన వాళ్ళకి కూడా. ఈ పాట గోపాలన్న వాడుతున్నా కర్నూలు మామరా కొండాలరెడ్డి మామిడి పూసయ్యల దాన్ని మామరా కొండాలరెడ్డి మామిడి పూసయ్యల మామరా కొండాలరెడ్డి మామిడి పూసయ్యల దాన్ని మామరా కొండాలరెడ్డి మామిడి పూస నయమాడి చల్లాయమాడి నన్ను చేస్తివో కొండాలారెడ్డి పాయేనే వరి పాలు చేస్తివో నాయమాడి నన్ను చేస్తివో కొండాలారెడ్డి పాయేనే వరి పాలు చేస్తివో తురుపు నా వాన గురిసె తురుపు నా వాన గురిసె తుమ్మాలమ్మ చెరువు నిండి తురుపు నా వాన గురిసె తుమ్మాలమ్మ చెరువు నిండి జగమునాతో చల్ జగమునాతో వంకాతుల్లెమ్మ నీ అమ్మ పిల్లడగోన వాటి గురుగు వటమ్మ మామరా కొండాలరెడ్డి మామరా కొండాలరెడ్డి మామిడి పూసయ్యల దాన్ని నాయేవాడి చల్లాయేవాడి నన్ను చేస్తివో కొండాలారెడ్డి పాయేనే వరి పాలు చేస్తివో ఎండి కడవా సేత బట్టి ఎటి నీళ్లకు నేనే ఓంగ ఎండి కడవా సేత బట్టి ఎటి నీళ్లకు నేనే ఎండి కడవా సేత బట్టి ఎటి నీళ్లకు నేనే ఓంగ ఎండి కడవా సేత బట్టి నాకేడు మంది బావగారోయమ్మ నా ఎనుక విల్లొచ్చినారోయమ్మ నాకేడు మంది బావగారోయమ్మ నా ఎనక విల్లొచ్చినారోయమ్మ నాకు ఏం చెప్పాల నాకు రాదు అట్లా చెప్పనీకా చెప్పిగా ఒక్కటే పాట పాడతాం మళ్ళా మంచిగా నాకేం నాకు చెప్పనీకి రాదక్క ఇది ఒక్కటి ఇట్లా నాకు తెలియదు ఇప్పుడు ఈ పాట సరే మరదలు ఎవరైనా ఉన్నారా నీకు మరదలు లేరక్క నాకు ఎవరు సరే లవర్ ఉందా లవర్ కూడా లేదు ఉన్నారా ఎవరు లేరు సిగ్గుపడుతున్నావండి లవ్ లేదు ఇది అక్క పరిస్థితి డేంజర్ ఉంది సూపర్ అన్న నీకు ఈ ఇంటర్వ్యూ తర్వాత మంచి 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 ఛాన్స్లు రావాలా మంచి ప్రోగ్రామ్స్ చేయాలా మంచి స్థాయిలో ఉండాలా అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న థ్యాంక్ యూ సో మచ్ అక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి శేఖర్ అన్నకు శ్రీకాంత్ అన్న కార్తిక్ అన్నకు మీ యజమానికి మొత్తం థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నక్షత్ర స్టూడియో యజమాన్యానికి అందరికీ మాకు అవకాశం కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా సహకారం అన్న వాళ్లకు శ్రీకాంత్ అన్నకు శేఖర్ అన్నకు కార్తిక్ అన్నకు
ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. మాలాంటి కళాకారులను మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పాటను కానీ, ఆటను కానీ, డప్పును కానీ, దరువును కానీ వెలికి తీసి ఒకరి ప్రతిభను గుర్తించడం అంటే సొంతంగా ఎవరి తరం కాదు. మీలాంటి ఛానళ్ళ వల్లనే ఈ ప్రపంచానికి కానీ, సమాజానికి కానీ తెలియపరుస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసింది కదా నాగరాజన్న ఎంత మంచి పాటలు పాడిండ్రు. పోరు తెలంగాణ పాటలు, ఉద్యమాల పాటలు, జానపదాలు, ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. సో మట్టిలో మాణిక్యాలు చూడాలంటే మన నక్షత్ర ఛానల్లో మస్తు మంది ఉన్నారు. సో అట్లాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మళ్ళా కలుస్తా ఉంటా మరి.